హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు కునిరెడ్డి. యాక్చువల్లీ ఇప్పటివరకు పుష్ప 2 రికార్డ్స్ అంతా ఇంత ఆ సినిమాని బ్రేక్ చేసింది, ఈ సినిమాని రికార్డ్స్ బ్రేక్ చేసింది అని చెప్పేసి చెప్తూ వచ్చారు. అయితే రీసెంట్ గా తెలిసిన విషయం ఏంటి అంటే పుష్ప 2 రికార్డ్స్ ఏవైతే సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయో అవి ఫేక్ అని, ఒరిజినల్ ఇప్పుడు బయటకు వచ్చింది. సో ఆ ఒరిజినల్ ఏంటి, అలానే ఎందుకు ఈ విధంగా ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేశారు, అండ్ ఫస్ట్ ప్లేస్ లో ఏముంది, దీనికి సంబంధించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి గరికపాటి రాజేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, పుష్ప 2 రికార్డ్స్ బద్దలు కొట్టింది, అన్ని సినిమాల్ని కిందకు తోసేసి పైకెళ్ళి కూర్చుంది అని చెప్పేసి ఒక న్యూస్ని స్ప్రెడ్ చేశారు. బట్ రీసెంట్గా తెలిసింది ఏంటి అంటే ఇది ఫేక్ న్యూస్ అని చెప్పి ఒరిజినల్ రికార్డ్స్ని దాచేసి ఒక ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేశారు అని. అసలు ఏంటి ఒరిజినల్ రికార్డ్స్ ఎంత? ఆ రోజు పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు సినిమా టోటల్గా మొత్తం 31 రోజుల్లోనే 1850 కోట్ల వరకు రిలీజ్ చేసిందని చెప్పేసి బాగా వార్త స్ప్రెడ్ అయింది కదండి. మామూలుగా మైత్రి మూవీస్ కూడా వాళ్ళు పోస్టర్స్ రిలీజ్ చేశారు. అంటే ఇండియాలో దంగల్ తర్వాత అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా పుష్ప 2 నిలిచిందని చెప్పేసి పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. అయితే అదంతా ఓకే అంటున్నారు అందరూ కూడా. కానీ వాస్తవానికి నిన్న నేషనల్ మీడియా నుంచి లోకల్ మీడియా వరకు అందరూ రాయటం మాత్రం 1600 కోట్లు ఫైనల్ అని చెప్పేసి అంటున్నారండి. 1600 కోట్లు అన్నప్పుడు సెకండ్ ప్లేస్ లో బాహుబలి 2 నిలుస్తుంది. ఎందుకంటే బాహుబలి 2కి వచ్చింది 1810 కోట్లు. యాక్చువల్గా వీళ్ళు ఆ రోజు పుష్ప 2కి చెప్పింది 1831 కోట్లు. కానీ ఇప్పుడు నిన్న వచ్చిన వార్తల ప్రకారం అయితే అది ఫైనల్ గా 1600 కోట్లు అని. వాస్తవానికి ఆ సినిమా రిలీజ్ అయినప్పుడండి, అంటే మన ఫిలిం నగర్ వర్గాలు చూడటం ఏంటంటే అంత కూడా కాదు, వీళ్ళు ఎక్కువ హైప్ చేసి చూపిస్తున్నారు. ఒరిజినల్ కలెక్షన్స్ చెప్పాలంటే వీళ్ళు 1350 కోట్లకు మించి రాలేదని చెప్పేసి అన్నారు. సరే, అందుట్లో వాస్తవం ఎంతో మరి మనకు పూర్తిగా అది బయటకు రాలేదు. కానీ ప్రొడక్షన్ హౌస్ అధికారికంగా రిలీజ్ చేసింది మాత్రం ఆ రోజు 1831 కోట్లు అని చెప్పారు. దాంతో ఇండియాలో నెంబర్ 2 గ్రాసర్గా పుష్ప 2 నిలిచింది. కాకపోతే ఈ రోజు ఈ వచ్చిన వార్తల ప్రకారం చూసుకుంటే బాహుబలి స్థానం చెక్కు చెదరలేదు, అట్లానే ఉంది అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే బాహుబలిని ఢీ కొట్టేసినా ఇంకా రాలా. యాక్చువల్గా బాహుబలిదే ఒరిజినల్ రికార్డ్ అండి. అంటే ఫస్ట్ ప్లేస్ లో దంగల్ ఉంది. ఓకే, దంగల్కి 2000 కోట్లు వచ్చినాయండి. ఓకే. కాకపోతే అక్కడ చిత్రం ఏంటంటే దంగల్కి ఇండియాలో వచ్చింది 800 చిల్లర కోట్లే, 832 ఎంత వచ్చినాయండి. మిగతా 1200 కోట్లు చైనాలో వచ్చినాయి. ఓకే. అట్లా కలుపుకుంటే ఆ సినిమాకి 2000 కోట్లు అయినాయి. కానీ బాహుబలికి ఒక ఇండియాలోనే 1810 కోట్లు వచ్చినాయి. అది మెయిన్ విషయం, ఇది ఒకటి మనం గ్రహించాలండి. ఆ రోజు చైనాలో గనక దంగల్ అంతగా ఆడకపోతే గనక బాహుబలి టాప్ ప్లేస్ లో ఉండేది. అక్కడ చైనాలో అంత సూపర్ హిట్ ఆ సినిమా ఎందుకైందంటే స్పోర్ట్స్ నేపథ్యంలో తీసిన సినిమా కాబట్టి అక్కడ వాటికి బాగా ఆదరణ ఉంటుందండి చైనాలో. అందుకని చెప్పేసి చాలా బ్రహ్మాండంగా ఆడింది సినిమా. అది ఫస్ట్ దంగల్ అండి. ఇప్పుడు పుష్ప 2 అనేది వెనక్కి వెళ్ళిపోయింది. బాహుబలి 1810 కోట్లతో సెకండ్ ప్లేస్ లో ఉందండి. సరే, వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 1600 కోట్లు తీసుకున్న థర్డ్ ప్లేస్ లో ఉంటుంది పుష్ప 2. తర్వాత త్రిబుల్ ఆర్ అండి 1384 కోట్లు. దాని తర్వాత KGF 2 అండి, 1287 కోట్లు. తర్వాత కల్కి 1200 కోట్లు అండి. తర్వాత ఈ నెక్స్ట్ మొత్తం ఓన్లీ కలెక్షన్స్లో టాప్ 8 మూవీసే ఉన్నాయి. ఈ 6 పోతే మిగతా 2 సినిమాలు షారుఖ్ ఖాన్ ఇవ్వండి, పఠాను, జవాన్కి 1150 కోట్లు వచ్చినాయండి. పఠాను 1140 కోట్లు. ఇట్లా ఈ టాప్ 8 మూవీస్లో 4 మూవీస్ తెలుగుయే ఉండేయండి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు పుష్ప 3 వస్తుంటున్నారు. ప్లస్ తర్వాత రాజమౌళి మహేష్ బాబు మూవీ రానే ఉంది. దాంతోపాటు ఇప్పుడు అట్లియను అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా వస్తుంది. వాళ్ళు చెప్పడం ఏంటంటే 2000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్గా పెట్టుకున్నామని అంటున్నారు. దాన్ని బీట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు దంగల్ని. యాక్చువల్గా ఆ రోజు మైత్రి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం దంగల్ని కూడా బీట్ చేస్తారే అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కాకపోతే తర్వాత కొంచెం గ్రాడ్యువల్గా కలెక్షన్స్ డౌన్ అవుతూ వచ్చినాయండి. ఎందుకంటే ఎక్కడైతే మెయిన్ పుష్ప 2కి ఆగిపట్టైన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ రాలా. ఎందుకంటే పుష్ప 1 తెలుగులో కూడా కొన్ని ప్రాంతాల్లో ఫ్లాప్ అండి. డిస్ట్రిబ్యూటర్లు కొంతమంది నష్టపోయారు. అయినా సరే దాన్ని అంటే హీరో ఒత్తిడి మేరకు నిర్మాతలు అంత ఎక్కువ హైప్ చేసి చూపించారా అనే అనుమానం కూడా అందరిలో ఉంది. ఎందుకంటే ఏ హీరోకైనా రికార్డ్స్ అనేది మెయిన్ కొలమానం అండి. దాన్ని బట్టి వాళ్ళు మార్కెట్ ని పెంచుకుంటారు, వాళ్ళ మార్కెట్ స్ట్రాటజీ అట్లా ఉంటది. కాకపోతే కొంచెం అల్లు అర్జున్ విషయంలో ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే దీని వెనుక స్ట్రాటజీ ఎవరు యూస్ చేస్తుంటారు, ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్? ఎందుకంటే డైరెక్టర్ కూడా ఆయనకి బాగా కావాల్సిన వ్యక్తి కాబట్టి. కాదండి, అంటే హీరో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది పుష్ప 2కి సంబంధించి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇతనికి కొంచెం ప్రచార యావ ఎక్కువగా ఉన్న వ్యక్తి అల్లు అర్జున్.
దాంతో సహజంగానే సినిమాకి అంటే అతనుకున్న ఒక సోషల్ మీడియా ఆర్మీ ద్వారా తను ప్రచారం చేసుకోవడంలో తాను ఒక ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో ఒక దిట్ట అతను. అట్లానే ఈ సినిమాని కూడా కొంచెం హైప్ క్రియేట్ చేసి అట్లా తీసుకెళ్లారు. కానీ అదేంటంటే అది కొంతవరకే అని చెప్పేసి తర్వాత బుడగ పేలిపోయిందండి. పేలిపోయి చివరికి 1600 కోట్లు అని చెప్పేసి అందరూ వార్తలు రాస్తున్నారు. వాస్తవానికి అది కూడా కరెక్టేనా లేదంటే కనుక ఫిలిం నగర్ వర్గాలు చెప్తున్నట్టు 1350 కోట్లే వచ్చినాయి అనేది ఇక వాళ్ళకే తెలియాలి. కాకపోతే ఏదైనా కానీ రికార్డుల్లో మాత్రం 3వ స్థానంలో పుష్ప 2 నిలిచింది. ఏది వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ చెప్తున్న దాని ప్రకారం 1600 కోట్లతో. అంటే ఇలా ఎన్ని సినిమాలని చీట్ చేస్తూ వస్తున్నారు అంటే, ఇంతకుముందు దిల్ రాజు గారు కూడా ఒక మాట అన్నారు, ఫేక్ రివ్యూస్ అలానే ఫేక్ రికార్డ్స్ అనేది చెప్తూ వస్తున్నారు, ఇక్కడ నుండి దానికి పుని స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా వచ్చింది అని చెప్పేసి అన్నారు. అంటే ఇలా ఇంకా ఎన్ని సినిమాలు అయ్యి ఉండి ఉంటాయి? సినిమాకి సంబంధించి ఒక టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా తర్వాత థియేటర్లో రిలీజ్ అయ్యి ఫేక్, తర్వాత అక్కడి నుంచి ఓటీటీకి అమ్ముడు పోయేంత వరకు అండి మొత్తం ఫేకే నడుస్తుంది. ఒరిజినల్ ఎవ్వరు చెప్పరు. ఆ వచ్చే వ్యూస్ కూడా యూట్యూబ్లో వచ్చే వ్యూస్ కూడా వీళ్ళు కొనుగోలు చేసుకునేవి. దానికి చాలా లెక్కలు ఈక్వేషన్స్ అవన్నీ ఉంటాయండి. వాటి ప్రకారం ఆ వ్యూస్ ఎక్కువ వచ్చేటట్లు చూసుకుంటారు. తర్వాత ఇంత మార్కెట్ ఉంది, ఇంత రేటుకి అమ్మామని చెప్పేసి చెప్పుకుంటారు. తర్వాత మళ్ళీ ఓటీటీకి అంటే హీరో డిమాండ్ బట్టి అంత భారీ ధర పెరిగిందని అదొకటి, శాటిలైట్ రైట్స్ అని అదొకటి. మొత్తం ఎక్కడ కూడా మీకు ఎవ్వరు కూడా నిజమైన సమాచారం అనేది ఎవ్వరు మొత్తం టోటల్గా ఫేక్ న్యూసే. వాస్తవం అనేది నిర్మాత, దర్శకుడు, హీరో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే అభిమానుల్ని ఒక ట్రాన్స్లో ఉంచడానికి వేరే హీరో కంటే మా హీరోనే గొప్ప అదొకటి. తర్వాత వీళ్ళు రెమ్యునరేషన్ కోసం వీళ్ళ మార్కెట్ని పెంచుకోవడానికి అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. అట్లా వీటన్నిటి కోసం ఇట్లా చేస్తూ ఉంటారు. చివరికి ఏంటంటే ఫైనల్గా అంటే అభిమానులేనండి నష్టపోవటం అని కాదు, గొర్రెలు అని చెప్పొచ్చు, వెర్రి గొర్రెలు. వీళ్ళని నమ్మి అంటే మన హీరో ఎంత, మన హీరో రికార్డ్స్ అంతా, మన హీరో ఇదని చెప్పేసి అనుకుంటారు వాస్తవానికి. కానీ వాస్తవ సమాచారం వేరుగా ఉంటుంది. కాకపోతే అట్లా అభిమానులు మాత్రం ఎప్పుడు మోసం చేయొద్దు. మొన్న దిల్ రాజు అన్నట్లుగానే ఉన్నదన్నట్టు చెప్పండి. ఆయన అన్నాడుగా ఆ రోజు, ఇక నుంచి మేము అట్లా ఏం చేయాలనుకోవట్లేదు, ఏది కూడా ఆ వచ్చిన న్యూస్ కూడా ఎంతో కరెక్ట్గా అదే చెప్తాము, అట్లానే సినిమా కూడా ఎంత కలెక్షన్స్ వచ్చినాయో అవి కూడా వచ్చినట్లుగా చెప్తాము, అదే పద్ధతిలో మేము ఉంటున్నాం అని చెప్పేసి అన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని ఫాలో అయితే అసలు వాస్తవం ఏంటనేది అభిమానులందరికీ తెలుస్తుంది. ఏ హీరోకి ఎంత మార్కెట్ ఉంది, ఏ హీరోకి ఎంత స్టార్ట్, అసలు ఏంటి వాళ్ళు ఎవరెంత అని చెప్పేసి అంతా ఒక క్లారిటీ వచ్చింది. కాకపోతే నాకు తెలిసి హీరోలు ఇటువంటి దానికి ఒప్పుకోరండి. ఎందుకంటే వాళ్ళు హైప్ చేసి చూపించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి మనం అది వాళ్ళ నుంచి ఆశించడం కూడా కరెక్ట్ కాదేమో. హీరోలు మారితే కల్చర్ మారదు అంటే. అవును. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.